హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది కమెంట్స్ అయితే చేస్తున్నారండి. మా దగ్గర చాలా పెద్ద స్క్రిప్ట్ ఉందండి. మేము పేస్ట్ చేస్తే మాకు 30 సెకండ్లు 40 సెకండ్లు మాత్రమే వాయిస్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా మొత్తం ఎంటైర్ స్క్రిప్ట్ ని ఏఐ వాయిస్ జనరేట్ చేయాలంటే ఎలా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ రోజు నేను గూగుల్ ఏఐ స్టూడియోలో మీ దగ్గర ఎంత పెద్ద స్క్రిప్ట్ ఉన్నా సరే మీరు వాయిస్ ని ఎలా జనరేట్ చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ గా చెప్పడం జరిగిందండి. కాబట్టి స్టిల్ ఎండ్ వరకు వీడియో చూడండి. వీడియో స్కిప్ చేశారంటే సరిగా అర్థం కాదు. అలాగే మీకు ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియో లైక్ చేసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఏదో వస్తుంది కదా. ఇక్కడ మనకి ప్లే గ్రౌండ్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఏజెంట్స్ అండ్ మోడల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏజెంట్స్ అని ఉందనుకోండి, మీరు మోడల్స్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి స్పీచ్ అండ్ మ్యూజిక్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఉండేది పెయిడ్ అని ఉంది, ఇక్కడ న్యూ అని ఉంది. ఇక్కడ మీరు సెకండ్ వన్ జెమిని 3.1 ఫ్లాష్ టీటీఎస్ ప్రివ్యూ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చాలానే ఉన్నాయి, మీ అవసరానికి తగినట్టు చూస్ చేసుకోండి. నేనైతే ద యాడ్ వాయిస్ ఓవర్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకు స్పీకర్ 1 అయితే ఉందన్నమాట, ఇందులోనే పెట్టేసేయండి. అలాగే ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర ఒక చాలా పెద్ద స్క్రిప్ట్ ఉన్నప్పుడు వాటిని పార్ట్స్ వైజ్గా టెక్స్ట్ని అయితే ఇక్కడ కాపీ చేయాల్సి వస్తుంది అనమాట. మనకి ఎంటైర్ వీడియో ఒకటే వాయిస్ కావాలి కాబట్టి ఇక్కడ మనం వాయిస్ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ మనం ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు అదే వాయిస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీకు బెస్ట్ వన్ ఏదనిపిస్తుందో దాన్ని అయితే చూస్ చేసుకోండి. నేనైతే దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. What do you want to explore? నేను దీన్ని అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్క్రిప్ట్ అయితే కావాలండి. నేనైతే చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. మీ దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటే ఓకే, లేదంటే చాట్ జీపీటీ కానీ జెమినీని అడిగైనా మీరు స్క్రిప్ట్ అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1000 wordsలో తెలుగు స్టోరీ కావాలని అడుగుతున్నాను. చూడండి వెంటనే మనకి ఒక 1000 wordsలో కథ రాయడం అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తము స్క్రిప్ట్ని తీసుకెళ్ళి కాపీ చేస్తే మనకి అన్ని నిమిషాల వాయిస్ అనేది జనరేట్ అవ్వదు. కాబట్టి వీటిని మనం పార్ట్స్ వైజ్గా అయితే మనము కాపీ పేస్ట్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉందో చూసుకోండి, ఎన్ని పేరాస్ వచ్చిందో చూసుకోండి. ఆ తర్వాత ఎన్ని పార్ట్స్గా చేస్తే బెటరో చూడండి. ఒక 3 పార్ట్స్గా కానీ 4 పార్ట్స్గా కానీ వాయిస్ జనరేట్ చేసేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ 3 పేరాస్ అయితే నేను కాపీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను మళ్ళీ గూగుల్ ఏఐ స్టూడియోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ శాంపుల్ కాంటెక్స్ట్ అని ఉంది కదా, మీరు చాట్ జీపీటీలోనే ఈ యొక్క స్క్రిప్ట్ ఎలా చదివి వినిపిస్తే బాగుంటుంది, ఆ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది అని అడిగితే కొన్ని అయితే ఇస్తుంది. వాటిలో బెస్ట్ వన్ చూస్ చేసుకొని అయితే ఇక్కడ ఇవ్వచ్చు. నేనైతే డీప్ అండ్ కామన్ పెట్టేస్తున్నాను. జస్ట్ కింద ఇక్కడ రన్ సిటిఆర్ఎల్ అని ఉంది కదా, నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ వాయిస్ అనేది జనరేట్ అవుతుందండి. ఇక్కడ చూడండి మనం ఇచ్చిన ఈ స్క్రిప్ట్ 1 నిమిషము 4 సెకండ్లు అయితే వచ్చింది. అలాగే అప్గ్రేడ్ టు అన్లాక్ మోర్ అని సైడ్ ఉంది చూసారా. నేను ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోలేదండి, ఫ్రీగానే అయితే వాడుతున్నాను. ఇప్పుడు మీకోసం నేను ఓపెన్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు స్టార్టింగ్లోను అలాగే ఈ ఎండింగ్ ఉంది కదా, ఈ ఎండింగ్లోను 2 కూడా వినిపిస్తాను అనమాట. మళ్ళీ మీకు డౌట్ అనేది రావచ్చు అనమాట, ఈ మొత్తం రాలేదేమో అనే అనుమానం కూడా వస్తుంది కదా, అందుకని చెప్పేసి. ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో రాము అనే బాలుడుండేవాడు. ఇప్పుడు లాస్ట్కి స్క్రోల్ అయితే చేస్తున్నానండి. ఆసక్తిగా బ్యాగు తెరిచి చూడగా అందులో చాలా డబ్బు, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. అంత డబ్బు జీవితంలో ఎప్పుడూ చూడని రాము ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. చూసారు కదండి, మనం ఇచ్చిన పూర్తి స్క్రిప్ట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. నాకైతే ఆడియో డౌన్లోడ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి నెక్స్ట్ పార్ట్ అనేది మళ్ళీ 3 పేరాస్ అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ పర్లేదు, మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఈ 4 పేరాస్ని అయితే తీసుకుంటున్నాను, కాపీ చేసుకుంటున్నానండి. మళ్ళీ గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్ళేసి సేమ్ దీని పేస్ట్ అయితే చేస్తున్నాను. మనకు సేమ్ వాయిస్ రావాలి కాబట్టి మనము ఇచ్చిన అతను ఉన్నాడా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సేమ్ డీప్ అండ్ కామ్లో పెట్టేస్తున్నాను.
మళ్ళీ నేను ఇక్కడ రన్ సిటిఆర్ఎల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ నాకైతే జనరేట్ అవుతుందండి. చూడండి మళ్ళీ మన వాయిస్ అయితే వచ్చేసిందనమాట. మళ్ళీ నేను ఒకసారి అయితే ప్లే చేసి చూపిస్తాను. అతని మనసులో 2 ఆలోచనలు వచ్చాయి. ఈ డబ్బు తీసుకుంటే మా కుటుంబ కష్టాలు తీరిపోతాయి అనిపించింది. బ్యాగ్ తెరిచి చూసిన వ్యాపారి అందులో ఉన్న డబ్బు, పత్రాలు అన్నీ అలాగే ఉండటంతో ఎంతో సంతోషించాడు. బాబూ, నువ్వు నా జీవితాన్ని మనకి ఇందులో ఇక్కడి వరకైతే వచ్చిందండి. బాబు నువ్వు నా జీవితాన్ని అని అంటే సంతోషించాడు వరకు వచ్చిందనుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మనకు రాలేదన్నమాట. కాబట్టి నేనైతే దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, బాబు నువ్వు నా జీవితాన్ని కాపాడావు స్క్రిప్ట్ దగ్గర నుంచి అయితే మళ్ళీ మనము జనరేట్ చేయాలండి. చూడండి ఇక్కడ నేనైతే ఈ 4 పారాగ్రాఫ్లు అయితే కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ గూగుల్ ఏఐ స్టూడియోలోకి అయితే వెళ్తున్నాను. మళ్ళీ సేమ్ మొత్తాన్ని కాపీ చేసేసి మళ్ళీ ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నానండి. మళ్ళీ రన్ సిటిఆర్ఎల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ మనకు వాయిస్ అనేది జనరేట్ అయితే అవుతుంది. చూడండి నెక్స్ట్ పార్ట్ కూడా మనకైతే వచ్చేసింది. మళ్ళీ ఒకసారి ప్లే చేసి వినిపిస్తాను. బాబూ, నువ్వు నా జీవితాన్ని కాపాడావు. ఈ డబ్బు లేకపోతే నా వ్యాపారం పూర్తిగా నష్టపోయేది అని చెప్పి రాముకు బహుమతిగా కొంత డబ్బు ఇవ్వాలని ప్రయత్నించాడు. ఉపాధ్యాయులు కూడా అతని క్రమశిక్షణను చూసి గర్వపడేవారు. కాలక్రమేణా అతను ఉన్నత విద్య పూర్తి చేసి ఒక నిజాయితీ గల ప్రభుత్వ అధికారి అయ్యాడు. ఈసారి మనకు మొత్తం అయితే వచ్చేసిందండి. మళ్ళీ నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ నేను చాట్‌జిపిటిలోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మిగిలింది మనకు ఎన్ని పేరాలు ఉంది, ఇంకా ఎక్కువే ఉందండి. ఈసారి మళ్ళీ నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 3 పారాగ్రాఫ్స్ అయితే కాపీ చేయాలనుకుంటున్నాను. చూడండి మళ్ళీ నేను ఈ 3 పారాగ్రాఫ్స్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నానండి. మళ్ళీ గూగుల్ ఏఐ స్టూడియోలోకి అయితే వెళ్తున్నాను. మళ్ళీ సేమ్ ఈ టెక్స్ట్ని ఇక్కడైతే పేస్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ రన్ సిటిఆర్ఎల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ మనకు ఆడియో అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. చూడండి నెక్స్ట్ పార్ట్ కూడా అయితే మనకు వచ్చేసింది. మళ్ళీ ప్లే చేసి వినిపిస్తా చూడండి. అధికారిగా పనిచేస్తున్నప్పుడు కూడా రాము ఎప్పుడూ లంచం తీసుకోలేదు. ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి పరిష్కరించేవాడు. ఆ రోజు నీ నిజాయితీ వల్ల నా జీవితం మారింది. నిన్ను చూసి నేను సమాజానికి సేవ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను ఎన్నో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలు చూసారు కదా, ఆ మాటలు విన్న దగ్గర నుంచి మళ్ళీ మనం అయితే జనరేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నేను చాట్‌జిపిటిలో ఫస్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. మళ్ళీ చాట్‌జిపిటిలోకి అయితే వెళ్తున్నాను. ఆ మాటలు విన్న దగ్గర నుంచి మళ్ళీ నేనైతే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు అయితే కాపీ చేసేసి మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా టైం తీసుకుంటుందండి, కానీ ఖచ్చితంగా మనకు ఒక దాంట్లో పూర్తిగా స్క్రిప్ట్ ఇస్తే మనకు రావట్లేదు అంటే మనం ఈ విధంగా ట్రై చేయాలండి. నేను మళ్ళీ రన్ సిటిఆర్ఎల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇంకా మనకు సర్వం ఏఐ ఉంది, మినిమాక్స్ ఉంది. ఇక్కడ మనకు కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. ఫుల్ లెంత్ స్క్రిప్ట్ని అయితే మనము జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలానే ఉన్నాయి, ట్రై చేయండి. ఇలా ఒక 4-5 పార్ట్స్గా అయినా స్క్రిప్ట్ని విడదీసి మనకి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ అయితే జనరేట్ అయితే చేసుకోండి. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, కానీ ఈజీగానే ఉంటుందన్నమాట. మళ్ళీ మన ఆడియో కూడా వచ్చేసిందండి. మళ్ళీ వినిపిస్తున్నాను. ఆ మాటలు విన్న రాము ఎంతో ఆనందించాడు. ఒక మంచి పని ఇంకొక మంచి పనికి కారణమవుతుందని అతనికి అర్థమైంది. వారు కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదని, ఇతరుల వస్తువులను ఆశించకూడదని, కష్టపడి చదవాలని ప్రతిజ్ఞ చేశారు. చూసారు కదా, ఈసారి కూడా మనకు పూర్తిగా అయితే వచ్చిందండి. కానీ ఈసారి నేను స్టార్టింగ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి నేను కంటిన్యూగా మొత్తాన్ని కాపీ చేస్తున్నానండి. ఎందుకంటే ఒక అతను కామెంట్ అయితే చేశాడనమాట నాకు, ఓన్లీ 30-40 సెకండ్సే వస్తుందని. బిఫోర్ నేను ఒక 2.5 మినిట్ వరకు చేయగలిగేదాన్ని. కాబట్టి ఏదైనా కొత్తగా అప్డేట్ వచ్చిందా ఎలా అనేది ఒకసారి చూద్దామని చెప్పేసి నేనైతే మొత్తాన్ని అయితే నేను ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేస్తున్నానండి. చూద్దాము ఎన్ని నిమిషాలు అయితే వస్తుందో. మళ్ళీ నేను రన్ సిటిఆర్ఎల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి 1 నిమిషము 17 సెకండ్లు అయితే వచ్చిందండి.
ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న నగలు తీరిపోతాయి అనిపించింది. కాని వెంటనే తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. మనది కాని వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే 3.5 పారాగ్రాఫ్ ఆడియో అయితే వచ్చిందండి. చూడండి, ఇక్కడ వరకు అయితే వచ్చింది 1 నిమిషం 17 సెకండ్లు. కాబట్టి మీ దగ్గర ఒక 10 నిమిషాల స్క్రిప్ట్ గాన ఉంటే స్టార్టింగ్ 3 పేరాస్ కాపీ పేస్ట్ చేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎంతవరకు వచ్చిందో చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్క్రిప్ట్ని అయితే కాపీ పేస్ట్ చేస్తూ ఇలాగైతే మీరు జనరేట్ అయితే చేసుకోండి లాంగ్ వీడియోస్కి. నెక్స్ట్ వీడియోలో నేను మినిమాక్స్ అలాగే సర్వం ఏఐ గురించి ఆల్రెడీ నేను చెప్పానండి. మనకు కొద్దిగా క్రెడిట్స్ అయితే ఫ్రీగా ఇస్తాయి. కాకపోతే కంటిన్యూగా ఆడియో అయితే మనము జనరేట్ అయితే చేసుకోవచ్చు అని. ఇంకా చాలా అయితే ఉన్నాయి. ముందు ముందు మన ఛానల్లో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే వస్తూ ఉంటాయండి. ఇప్పుడు మీకు ఈ గూగుల్ ఏఐ స్టూడియోలో లాంగ్ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ని ఎలా మనము జనరేట్ చేసుకోవాలనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.